నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు కోలుకుంటున్న కర్నూలు జిల్లా శుక్రవారం ఒకే రోజు 27 మంది డిశ్చార్జ్ ప్రజలు ఆందోళన చెందవద్దన్న కలెక్టర్ వీరపాండియన్ మరోమారు శ్రీకాళహస్తిలో పడగ విప్పిన కరోనా మహమ్మారి కోవిడ్ బారిన పడ్డ సచివాలయ సెక్రటరీ ఆందోళనలో పట్టణ ప్రజలు అధికారుల నిర్లక్ష్యంతో డంపింగ్ యార్డ్ను తలపిస్తున్న హనుమకొండ FCI గోదాం అనారోగ్యాల పాలవుతున్న పరిసర ప్రాంత ప్రజలు నిరుపేదల ఆకలి తీర్చేందుకు ముందుకు వచ్చిన కొత్తగూడెం ఎమ్మెల్యే నియోజకవర్గంలో 50,000 మందికి సరుకులు పంపిణీ చేసిన వనమా వెంకటేశ్వర్ కర్నూలు జిల్లాలో కరోనాను జయించిన 27 మందిని డిశ్చార్జ్ చేశాం. వీరిలో నంద్యాల సమీపంలో ఉన్న శాంతిరాం జిల్లా కోవిడ్ ఆసుపత్రి నుంచి 8 సంవత్సరాల బాలిక, కర్నూలు సమీపంలో ఉన్న విశ్వభారతి కోవిడ్ ఆసుపత్రి నుంచి 12 మందిని, కర్నూలు చైతన్య ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్ నుంచి 14 మందిని శుక్రవారం డిశ్చార్జ్ చేశామని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణం 10వ వార్డులో సచివాలయ సెక్రటరీగా పనిచేసిన రాజశేఖర్ అనే వ్యక్తికి కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇతనికి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో భయోందనలకు గురవుతున్నారు పట్టణ ప్రజలు. వరంగల్ జిల్లా హనుమకొండ నగరంలో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు సంబంధించిన గోదాం ఉంది. ఈ గోదాం లోపల చుట్టుపక్కల డ్రైనేజ్ నీరు, వర్షపు నీరు నిల్వలు ఉండడం వల్ల దుర్వాసన వస్తుంది. గోదాం చుట్టుపక్కల కాలనీవాసులు దుర్వాసన భరించలేకపోతున్నామని వాపోతున్నారు. దీంతో పిల్లలకు, వృద్ధులకు వ్యాధులు వస్తున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ పరిసరాలను పరిశుభ్రం చేయాలని కోరుతున్నారు. ఎవరివి ఎవరివి కార్పొరేటర్ ఉంటుంది మా దగ్గర ఉంటే ఒకసారి నేను మాట వంద మందిని తీసుకురామంటే మనోళ్ళే వస్తారు. అంటే వాసన వచ్చేటోళ్ళే, వాసన భరించే ఎక్కడికంటే అక్కడికి వస్తామని తయారైన వాళ్ళు అదే అదే వాళ్ళే తయారైతాను వాళ్ళే తీసుకురా తీసుకున్నాం. మీరు వాసన ఎట్లా చెప్తాను మీరు ఫిర్యాదు చేసిన ఇంతకుముందు మా ఆఫీస్ నుంచి డిఎంతో ఫిర్యాదు చేసినాం. మాకు ఇక్కడ ఇట్లా ఉంటే ఇది కలవదు, మోరియా కాంపౌండ్ గోడెంబడి మొత్తం పెద్ద మోరి అట్లా ఇక్కడ నుంచి మొత్తం అట్లా చుట్టూ వెళ్తేనే. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నిరుపేదలైన 50,000 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఆదేశాల మేరకు పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో సొంత ఖర్చులతో ప్రజలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇలా పేపర్ చూసారా, మాస్క్ కట్టుకోకపోతే 1000 రూపాయలు ఫైన్. కనీసం
ఆ చీర కొంగన కట్టుకోండి, ఏం కాదు, ఒక 5 నిమిషాలు ఇట్లా అట్లా ఏం కాదులే పోయి సార్ ఒక్కసారి చూడండి సార్, చేయబెట్టండి సార్, చేయబెట్టండి సార్ అట్లా ఓకే సార్, అందరికి ఇస్తారు ఓకే సార్. అమ్మా ఇటు తిరుగు, ఎడగలు తిరగండి, ఆడ తిరగండి, ఎడగలు తిరగండి, సరిపడాలి అడిగారు. వేదికలు అలంకరించినటువంటి ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ వర్మారావు, తర్వాత ఎంపీటీసీ శోభారాణి గారు, ఎంపీటీసీ మానసా గారు, పెద్దలు గౌరవనీయులు తండ్రి సోదరిమణి డాక్టర్ నాగమణి గారు, పిచ్చిరెడ్డి గారు, బాగా మోహన్ రావు గారు, రమేష్ గారు, నరి గారు, తర్వాత సామ్య నాయక్ గారు, వెంకట నారాయణ గారు అండ్ ప్రింట్ మీడియా సోదరులకి. పొట్టకూటి కోసం ఒరిస్సా నుంచి ఇటుక బట్టిలో పనిచేయడానికి దంపతులు ఇద్దరు కలిసి కొన్ని సంవత్సరాల క్రితం వచ్చి కాలువ బుగ్గ సమీపంలో ఇటుకల బట్టిలో పనిచేస్తున్నారు. గత రాత్రి తీవ్రంగా వర్షం పడడంతో తడిసిన బట్టలను వైర్ పైన ఆరవేయడంతో విద్యుత్ షాక్ తగిలి పడిపోయింది మహిళా కూలి. స్థానికులు ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బస్టాండ్ ఆవరణలో సైకిల్ స్టాండ్కు షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సైకిల్ షెడ్ పూర్తిగా కాలి బూడిదైంది. నిరుపేద కుటుంబానికి చెందిన షెడ్ యజమానిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా రాయకోట్ మండలం ఇందూరు గ్రామ శివార్లో పిడుగుపాటుకు 5 పశువులు మృత్యువాత పడ్డాయి. పశువులు మృతి చెందడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు రైతులు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హసన్నగర్ కాలనీలో పిల్లలు ఆడుకుంటూ ఉండగా 2 తలల పాము కనిపించడంతో స్థానిక సోషల్ వర్కర్ యూసఫ్ ఖాన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సబ్ ఇన్స్పెక్టర్ విఠల్ రెడ్డి 2 తలల పామును జూ పార్క్ సిబ్బంది సతీష్ బాబుకు అప్పగించారు. इधर मूवमेंट नहीं है ना, कौन पकड़ेगा? पकड़ गया, तुम पकड़े, कहाँ पकड़ेगा? गली में पकड़े, गली में मिला, जंगल में छोड़ दो, जंगल में छोड़ दो, नहीं जू पार्क को देना, जू पार्क एकदम सारे ఎందుకు సరా అమ్మ అలా ఉత్తర जा इसको दे दे जा फोटो लेके आप लोग ले సార్ ఒకసారి నిల్చోండి, ఫోటో తీస్తాము. జూ పార్క్ ఇద్దామని అందరు పక్కడే. హలో దగ్గరికి క్రికెట్ ఆడుతున్నాయి నెక్సెస్ రోడ్లో. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఒక పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. ఒక పాము దొరికింది, 2 మూతల పాము అని చెప్పారు, 2 తలల పాము. అటు పాము తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొస్తే యూసుఫ్ అనే వ్యక్తి ద్వారా దాన్ని తీసుకొని మన జూ పార్క్ పంపించానండి. సిఐ గారికి అడిగితే సిఐ గారు జూ పార్క్ పంపించమని మా సిఐ గారి ఆదేశం ప్రకారం అక్కడ పంపించానండి. అంటే సహజంగా పాము దొరికిందా సార్? ఏమైనా పట్టుకోవడానికి అట్లా ఏమైనా తీసుకొచ్చే విధంగా దొరికింది. అది ఎవడో దొరికిందని వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోయి దొరికింది, ఏంటంటే పాము ఇప్పుడే దొరికింది సార్ అని చెప్పారు. అది తీసుకొని మేము జూ పార్క్ పంపించాం. ఇది ఎవరు చేస్తారు సార్? ఎవరు పట్టుకున్నారంటే టెక్నికల్ టీం వచ్చి పట్టుకుందా లేదా సహజంగా బస్తీ వాసులు? మామూలు పిల్లలే పట్టుకున్నారు. మామూలు ఇక్కడ పిల్లలే ఆడుకుంటే పిల్లలు వాళ్ళే పట్టుకున్నారు. యూసుఫ్ అనే వ్యక్తి పట్టుకున్నారు. అది కనబడడానికి పట్టుకున్నారు. कुछ बच्चे क्या है 7 स्टार के पास निकलिस रोड जो है मेरालम टैंकी, वहाँ पर क्रिकेट खेल रहे थे बच्चे.
तो कुछ टू हेड वाला स्नेक निकला, ऐसा कुछ मालूम हुआ। तो दरमियान में क्या करा मैं, फिर मैं बोला वो सांप को ले लेके आओ बोला। बाद में मदीना मस्जिद चौरस्ते पे वेटरनरी साहब जो हमारे हसन नगर के सेक्टर एसआई है, एसआई अरशद अली साहब, तो इनको मैं कॉल करने के बाद में इनकी निगरानी में क्या करे मालूम हो, स्नेक को पकड़े और पकड़ के फौरी क्या करे अरशद अली साहब और वेटरनरी साहब जू पार्क को क्या है मालूम है कांटेक्ट करने के बाद में फिर इनकी जेरे निगरानी में हम लोग क्या करें वहां पर जाके उनकी हैंड ओवर करके रिसिप्ट लाए। సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఇందిరా చౌక్ వద్ద రుణమాఫీ రైతు బంధుకు నిధులు మంజూరు చేసినందుకు గాను సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్లో కూడా రైతుల పంటకు ఎటువంటి ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో రైతు బంధు పథకానికి నిధులు మంజూరు చేయడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అర్చనారవి, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వనపర్తి పట్టణ పాతకోటలో పేకాట ఆడుతున్న వ్యక్తులపై దాడి చేసి వారిని అదుపులో తీసుకుని కేసు నమోదు చేశామని ఎస్ఐ వెంకటేష్ గౌడ్ తెలిపారు. ఇందులో 57,400 రూపాయలు, 7 సెల్ ఫోన్లు సీజ్ చేశామని ఎస్ఐ తెలిపారు. అన్నీ అయిపోయింది, తీసేసిన అన్నీ తీసిన. మరి వనపర్తి పట్టణంలోని పాతకోటలో జయసూర్యారెడ్డి అపార్ట్మెంట్లో పత్రాలాడుతున్నారని నమ్మకమైన సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు ఆ జయసూర్యారెడ్డి అపార్ట్మెంట్కు నేను మా యొక్క స్టాఫ్ అందరం కూడా వెళ్ళి అక్కడ పరిశీలించగా మరి ఒక 7 మంది పత్రాలు ఆడుతున్నారు అక్కడ. మరి పత్రాలు ఆడుతున్నటువంటి ఆ 7 మందిని పోలీస్ స్టేషన్ తీసుకురావడం అనేది, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పత్రాలు ఆడటంలో ఉన్నటువంటి 57,450 రూపాయల అమౌంట్, వాళ్ళ యొక్క 7 సెల్ ఫోన్లు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళపై కేసు నమోదు చేయడం అనేది. ఈ కరోనా ఇటువంటి సందర్భంలో మరి ఇటువంటివి ఆడటం మంచిది కాదు. ఎవరు ఆడినా కూడా మాకు సమాచారం ఇవ్వండి, వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం తెలియజేస్తుంది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతాల్లో లాక్డౌన్ కారణంగా 40 రోజులుగా మూతపడ్డ రసాయన పరిశ్రమలను ఒక్కసారిగా ప్రారంభించారని, విశాఖలో జరిగిన ప్రమాదం ఇక్కడ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కార్మిక నాయకులు ముద్దాపురం మదన్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి సంవత్సరం పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగి కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుని జీడిమెట్ల పారిశ్రామిక కార్మికులను కాపాడాలని ఆయన కోరారు. వద్దాను పెట్టుకోవచ్చు అని చెప్పింది. తెలుసు కావాలి అంత విజువల్స్ మనకి. ఈ యొక్క జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం పూరా మొత్తం కూడా కెమికల్ పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ నిన్న జరిగిన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన కానీ, భూపాల్లో జరిగినటువంటి కెమికల్ లీకేజ్ సంఘటన ఇక్కడ జరిగితే ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది కూడా ఇబ్బంది జరిగే ప్రమాదం ఉంది. ఆ సంఘటన తెలిసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఇండ్ల యజమానులు బిక్కుబిక్కుమంటూ నిద్రిస్తున్నారు. ఎందుకంటే లాక్డౌన్ వల్ల 40 రోజుల నుంచి కంపెనీలు బంద్ ఉన్నాయి. రేపు ఎవరు వచ్చి ఓపెన్ చేస్తారో, ఏం జరుగుతుందో అని భయభ్రాంతులు అవుతున్నారు. కాబట్టి దానికి సంబంధించిన అధికారులు ఆయా కంపెనీలను పరిశీలించి అనుభవం ఉన్న కార్మికులతోటి ఆ పనులు ప్రారంభిస్తే
అటువంటి సంఘటన జరగకుంటుంటుంది. కావున అటువంటి కంపెనీలు మన ఏరియాలో ఉంటే దూరంగా తరలించాలని, పరిశ్రమల్లో పనిచేసే వారిని, అనుభవం ఉన్న వారిని పెట్టుకొని పనులు నడిపేయాలి. కానీ కొంతమంది యజమానులు అనుభవం లేనటువంటి వారిని పరిశ్రమల్లో పెట్టడం వల్ల ఈరోజు అటువంటి దుర్ఘటన జరుగుతున్నాయని కూడా తెలియవస్తుంది. కావున సంబంధిత అధికారులు ఈ జీడిమెట్ల ప్రాంతంలో క్షుణ్ణంగా పరిశీలించి ప్రమాదకరమైన కంపెనీలను తరలించాలని ఈ ప్రాంతవాసిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ సందర్భంగా 1వ డివిజన్ పైడిపల్లి నగర్లో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు వడ్డెమాన్ కోట తిరుపతి రవి ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలో 2000 మందికి నిత్యావసర సరుకులు, కూరగాయల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు రావు పద్మ ఆదేశానుసారం నిరుపేదలకు సాయం చేయాలన్న సంకల్పంతో బీజేపీ కార్యకర్తలు, నాయకులు కృషి చేస్తూనే ఉంటారన్నారు. అంతేనా? ఇంకా టైం ఉన్నాయి కదా, వింటానికి ఉన్నాయి కదా, అవి కూడా ఇచ్చి ఎవరైనా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గారి ఆదేశాల మేరకు 12వ డివిజన్ రామ్కి యాదవ్ గారు 1వ డివిజన్కు వచ్చి వాళ్ళ వంతు సహకారంగా కూరగాయల పంపిణీ చేస్తున్నారు. వారికి 1వ డివిజన్ అధ్యక్షుడిగా మా ధన్యవాదాలు తెలుపుతూ, మరియు సదానందంగా అన్న 12వ డివిజన్ సంబంధించిన కార్యకర్తలతోని ఈరోజు పైడిపల్లి 1వ డివిజన్లో ఈ కూరగాయల పంపిణీ జరుగుతుంది. ఈ కరోనా మహమ్మారికి లాక్డౌన్ వరంగల్ అర్బన్ జిల్లా రెడ్ జోన్లో ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. కాబట్టి నిత్యావసర సరుకులను, కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది. 2000 మంది. సరే, ఒక్క నిమిషం స్టార్ట్. అందరికీ నమస్కారం. నా పేరు రామ్కి యాదవ్, బీజేఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. గత 45 రోజులుగా కరోనా మహమ్మారి ఎదుర్కొంటున్న ప్రజలకు ఇంట్లో నుండి బయట ఇబ్బందిగా ఉంది. ఈ విధంగా కూరగాయలు పంచడం జరిగింది. 1వ డివిజన్లో తిరుపతి, చక్రపాణి, అనిల్ ఇలా ఆధ్వర్యంలో కూరగాయలు పంచడం జరిగింది. దాదాపు 2000 కుటుంబాలకు పంచడం జరిగింది. చివరిగా పైడిపల్లి 1వ డివిజన్కి చేరుతుంది. ఇంతకుముందు గ్రేటర్ అర్బన్ వరంగల్ జిల్లాలో 12 డివిజన్లలో పేద ప్రజలందరూ, నిరుపేదలు కడుపు నిండుతో ఇబ్బంది కాకుండా అందరికీ కడుపు ఏదో మా వంతు సాయం చేయాలని పెద్దపల్లి జిల్లా గోదావరికని 48వ డివిజన్లో కార్పొరేటర్ పొన్నం విద్యాలక్ష్మణ్ ఆధ్వర్యంలో కరోనా నియంత్రణ నేపథ్యంలో నిరుపేదల కోసం నిత్యాన్నదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ యువకులు, ప్రజలు పాల్గొన్నారు. లక్ష్మణ్ రమ్మని దూరం ఉండాలి బాబులు. రైస్ 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 దగ్గర డిస్టెన్స్ ఉండాలి. అందరూ మాస్క్ వేసుకోవాలి. తర్వాత అయిపోయినా
హ్యాండ్ వాష్ చేసుకోవాలి, మాస్క్ వేసుకోవాలి. అమ్మాయ రైస్ పట్టుకురావా? రైస్ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట బీజేపీ మున్సిపాలిటీ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ పాతబస్తీ చాదర్గఢ్లో దళిత మైనర్ బాలికపై మజ్లిస్ పార్టీ నాయకుడు అత్యాచారం చేసిన నిందితుడిపై నిర్భయ చట్టం, దిశా చట్టం కింద కేసు నమోదు చేసి కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలని లక్షెట్టిపేట తహసీల్దార్కి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు వేముల మధు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు తమ్మిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా దళిత అమ్మాయి పైన 15 సంవత్సరాల అమ్మాయి పైన మజ్లిస్ పార్టీ నాయకుడు అత్యాచారం చేసింది. మిడ్ నైట్ 2 గంటలు అత్యాచారం చేసిన తర్వాత అదే నైట్ స్థానికులు దొరకబట్టి పోలీసులకు అప్పేస్తారు. తెల్లారు ఏం జరిగిందంటే అక్కడ మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అతన్ని తీసుకొని వెళ్తుంది. ఇప్పటి వరకు దొరకదు. అంటే కేసు ఫైల్ అయిన తర్వాత ఎమ్మెల్యే తీసుకుపోయింది. ఒక 1 year బ్యాక్ కూడా 6 సంవత్సరాల అమ్మాయి పైన సేమ్ మజ్లిస్ నాయకుడే సేమ్ అత్తే జరిగింది అత్యాచారం. ఆ కేసు నుంచి ఇప్పటివరకు ఎవరు కూడా రెస్పాండ్ అవుతుంది. సేమ్ మళ్ళీ అట్లా జరిగింది. అంటే ఆ ప్రాంతంలో హిందువుల ఇళ్ళ పైన దాడులు జరుగుతున్నప్పుడు ఎవరు పట్టించుకుంటారు. దానికోసం ఏదైతే 5 రోజుల క్రితం హైదరాబాద్లోని పాతబస్తీ చాదర్ఘట్ ఏరియాలో దళిత అమ్మాయి 15 సంవత్సరాల దళిత అమ్మాయి పైన మజ్లిస్ పార్టీ నాయకుడు అత్యాచారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో అత్యాచారం చేసి పారిపోయే సమయంలో అక్కడున్న స్థానికులు అతను దొరకబట్టి పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. ఆ తర్వాత మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అయిన ఒక వ్యక్తి అతన్ని స్టేషన్ నుంచి తీసుకెళ్ళినట్టు మనకు సోషల్ మీడియా వార్తల ద్వారా కానీ అక్కడ ఉన్న తెలిసిన వారి సమాచారం ద్వారా మాకు విషయం తెలిసింది. దానిపైన భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి సంఘటనని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీనిపైన సత్వరమే చర్యలు తీసుకోవాలని మేము లక్షెట్పేటలోని స్థానిక తహసీల్దార్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. ప్రభుత్వం కూడా వారితో అంటగాకుతుంది కాబట్టి వారిని ఏం ఖండించడం లేదు. అక్కడ జరిగే హిందువుల ఇళ్లకు రక్షణ లేకుండా పోయింది. అలాగే గత సంవత్సరం కూడా ఇంకొక 6 సంవత్సరాల అమ్మాయి పైన ఇలాంటి సంఘటన జరిగింది. ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి సంఘటనలు ఇంకా ముందు జరగకుండా చూడాలని కోరుతున్నాం. భారత్ మాతాకి జై. రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి నందిమల్ల శారద తన కూతురు హారిక జన్మదిన సందర్భంగా లాక్డౌన్ నేపథ్యంలో చేయుత ఆశ్రమంలో విద్యార్థులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ పిల్లలకు సమాజం పట్ల అవగాహన, సేవాతత్వం అలవాటు చేయాలని అన్నారు. నువ్వేమో కర్రీ వేసుకోలేదు, ఎవరు వేసుకోలేదు. నా బర్త్డే సందర్భంగా ప్రతి ఇయర్ ఫ్యామిలీతో చేసుకుంటే హ్యాపీనెస్ ఉంటుంది, కానీ ఇలాంటి పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కలుగుతుందని ఫీల్ అవుతున్నాను. దానికోసం మమ్మీ వాళ్ళని ఆర్ఫనేజ్లో ఫుడ్ ప్రిపేర్ చేద్దామని అడిగినప్పుడు వాళ్ళు ఓకే చెప్పారు. అందుకోసం వాళ్ళు అంగీకరించడంతో ఇవాళ వీళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ఏమైనా సెలబ్రేషన్స్ జరుపుకోవాలంటే ఫ్యామిలీతో నార్మల్గా జరుపుకుంటాము. ఇట్లా పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలని కోరుతున్నాను. జమ్మికుంట పట్టణ ఆర్యవైశ్య సంఘాలు మరియు వర్తక సంఘం ఆధ్వర్యంలో దాతల సహకారంతో లాక్డౌన్ సందర్భంగా వలస కార్మికులకు, నిరుపేదలకు ఆహార పొట్లాల వితరణ చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ సన్ సిటీలో మహేంద్ర వైన్స్ లో కనీస జాగ్రత్తలు పాటించకుండా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. భౌతిక దూరం పాటించకుండా, శానిటైజర్ వాడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. హలో భయ్యా, దూరం జరుగుడా, దూరం జరుగుడే. శానిటైజర్ ఏదో తీసుకొని ఇష్టం అది ఒట్టుకుంటా తీసుకోండి, ఆ పైసలు అది ఒట్టుకుంటా తీసుకోండి. నెంబర్ చెప్పు. ఫ్రెష్ అని ఏం లేదు, ఫ్రెష్ అంటే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కోలుకుంటున్న కర్నూలు జిల్లా, శుక్రవారం ఒకే రోజు 27 మంది డిశ్చార్జ్. ప్రజలు ఆందోళన చెందవద్దన్న కలెక్టర్ వీరపాండియన్. మరోమారు శ్రీకాళహస్తిలో పడగ విప్పిన కరోనా మహమ్మారి. కోవిడ్ బారిన పడ్డ సచివాలయ సెక్రటరీ, ఆందోళనలో పట్టణ ప్రజలు. అధికారుల నిర్లక్ష్యంతో డంపింగ్ యార్డ్ను తలపిస్తున్న హన్మకొండ ఎఫ్సీఐ గోదాం. అనారోగ్యాల పాలవుతున్న పరిసర ప్రాంత ప్రజలు. నిరుపేదల ఆకలి తీర్చేందుకు ముందుకు వచ్చిన కొత్తగూడెం ఎమ్మెల్యే. నియోజకవర్గంలో 50,000 మందికి సరుకులు పంపిణీ చేసిన వరమా వెంకటేశ్వర్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.